హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఇది శ్రీమద్ రామాయణం యొక్క గొప్పదనం, ఋషివాక్ యొక్క వైశిష్ట్యం. అప్పటికే కాదు, ఇప్పటికీ కూడా అంతే. వింటున్న ఋషుల కళ్ళ ముందు రామగాథ కనబడింది. ఎక్కడైనా ఇంతే. తాను దర్శించి వ్రాయగలిగితే చదివేవాడికి కూడా ఆ కావ్యం దర్శనాన్ని ఇస్తుంది. అది లేని రచన అలాగే ఉంటుంది. ఒక ఆనందాన్ని ఒక కళ వలన కానీ ఒక విద్య వలన కానీ మనం పొందినప్పుడు ఆ ఆనందాన్ని కలిగించిన సత్పురుషుల్ని సత్కరించుకొనటం మన కృతజ్ఞత. దానికి భౌతికమైన పెద్ద విలువ ఉండాలని లేదు. ఇస్తున్నవాని యందు మాత్రం త్యాగగుణం ఉండాలి. అది ఉంటే మనం ఇవ్వవలసిన వచ్చినప్పుడు మన దగ్గరున్న అన్ని వస్తువుల్లోకి విలువైన వస్తువునే ఇస్తాం. ఇక్కడ ఋషుల ఆ పనినే చేశారు. ఒక ఆయన తన దగ్గరున్న కలశాన్ని ఇచ్చేశాడట. ఒక ఆయన మీదున్న కండువాన్ని తీసిచ్చాడట. ఇలా ఒక ఆయన కృష్ణజింకను, ఒక ఆయన మౌంజీ, ఒక ఆయన తాను కూర్చునేందుకు తెచ్చుకున్న చదరం, ఒక ఆయన జపమాల, ఒక ఆయన కమండలం ఇలా ఇచ్చేశారు. ఒక ఆయన తన దగ్గర ఇవ్వదగిన వస్తువు అంటూ ఏమీ లేక బాధపడి వాళ్ళ విద్యకు ఆనందపడి 10 కాలాల పాటు సుఖంగా బ్రతకండ్రా అని కళ్ళు తుడుచుకున్నాడట. ఇది సన్మానించడం అంటే. ఆ కావ్యాన్ని విని పరంకవీనామాధారం అని ఆనాడే ఋషులన్నారు. సరే, మాతృ సంస్థలో ప్రదర్శన పూర్తయింది. కుర్రవాళ్ళు గడితేరారు. వీళ్ల ద్వారా తన కావ్యాన్ని ప్రచారం చేయాలని మహర్షి తలంచారు. పసివాళ్ళిద్దరినీ దేశం మీదకు పంపారు. వాళ్ళు ఇలా జనపదాల్లో, గ్రామాల్లో, నగరాల్లో ప్రదర్శనలు ఇస్తూ అయోధ్యాపురానికి వచ్చారు. 4 రోడ్ల మొగలో రాజమార్గాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒకసారి భరతునితో కూడిన రాముడు చూశాడు. వెంటనే స్వవేస్మాచానియ తన మందిరానికి రప్పించాడు, గౌరవించాడు. ఒకేలా ఉన్న పిల్లలిద్దరినీ చూసి ఆనందించాడు. లక్ష్మణ శత్రుఘ్న భరతుల్ని పిలిచాడు. పసివాళ్లను గానం చేయమన్నాడు. ఇంకా ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారు. ఆహ్లాదయన్ సర్వగాణత్రాణి మానాంస హృదయానిచ అన్నట్లు పాడుతున్నారు. ఆ వేళ ఆ సభలో కుశలవులు రామాయణాన్ని ఆగాయతాం మార్గ విధాన సంపద మార్గపద్ధతిలో పాడారట. అంటే కుశలవులు రామాయణాన్ని దేశీ పద్ధతిలోనూ మార్గ పద్ధతిలోనూ 2 విధాలుగా పాడేవారన్నమాట. పల్లెల్లో, జానపదాల్లో చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉన్న స్థలాల్లో దేశీ పద్ధతుల్లోనూ, పండిత సభల్లో మార్గ పద్ధతుల్లోనూ పాడేవారన్నమాట. ఇప్పుడు వాల్మీకి రామాయణాన్ని పాడే పద్ధతి నశించిపోయింది. గాంధర్వ విద్వాంసులు ఎవరైనా దీన్ని పునరుద్ధరిస్తే బాగుండేది. సరే, వాళ్ళలా పాడుతూ ఉంటే రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చున్నాడు. తక్కిన వాళ్ళంతా పరిషత్తులో ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. ఆ గానాన్ని వింటున్న రాముడు సింహాసనంలో కూర్చోలేకపోయాడట. వెంటనే నెమ్మదిగా లేచాడు. ఏమాత్రం చప్పుడు కాకుండా సింహాసనం దిగాడు. ఎందుకని అలా దిగటం? రాజుగారు చటుక్కును లేస్తే సభంతా లేస్తుంది. ప్రదర్శకులు కలత చెందుతారు. మంచి శ్రోత ఎప్పుడూ సభలో చప్పుడు చేయడు. ఈ విషయంలో కూడా రామచంద్రమూర్తి మనకు ఆదర్శం. సభా క్రమశిక్షణ ధర్మాన్ని ఎలా పాటించాలో ఇక్కడ చెప్పారు. అలా లేచి నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు జరిగి కూర్చున్నాడట. ఆశ్చర్యం! ప్రదర్శన అయిన తరువాత చూస్తే సార్వభౌముడు పసివాళ్ల కాళ్ళ దగ్గరున్నాడు. సార్వభౌముని ముందు సభ ఎంత పెద్దది! సార్వభౌముని ముందు కళాకారులు ఎంత గొప్పవాళ్ళు! అటువంటి సభలో సాంప్రదాయం తెలిసిన శ్రోతల మధ్యలో కుశలవులు రామాయణ గానం చేస్తున్నారు. ఇదే వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రారంభించిన విధం. సరే, మనం కథా ప్రవేశం చేద్దాం. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.